విద్యుత్ కమిషన్ చైర్మన్ గా ఎలాంటి పక్షపాతం చూపించలేదన్నారు మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. దర్యాప్తుపై వస్తున్న ఊహాజనిత వార్తలకు చెక్ పెట్టడానికే ప్రెస్ మీటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. విచారణ ప్రాసెసింగ్ గురించి మాత్రమే వివరించామన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై పారదర్శక దర్యాప్తు కోసమే కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతోనే విద్యుత్ కమిషన్ చైర్మన్ గా తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు లేఖను రిలీజ్ చేశారు మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. దీనిపై మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, జస్టిస్ నరసింహారెడ్డి లేఖకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన లేఖ రాశారు. ఈరోజు సుప్రీంకోర్టు విద్యుత్ కమిషన్ని విచారణ చైర్మన్గా కొనసాగుతున్న నరసింహారెడ్డిని స్థానంలో కొత్త రిటైర్డ్ జడ్జిని నియమించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆయన విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టుగా ఆయన లేఖ కమిషన్కు రాశారు. అయితే తాను విచారణలో ఎలాంటి పారదర్శకంగా విచారణ కొనసాగించాను. ఇటీవల విచారణ సందర్భంగా మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని లేదంటే జరుగుతున్న అసత్య వార్తలను ప్రజలకు తెలియజేయడానికే విచారణ ఏ విధంగా జరుగుతుంది, విచారణ ఎలా కొనసాగుతున్న అంశాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికే కేవలం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాను తప్ప ఎక్కడా విచారణ ఏ విధంగా జరుగుతుంది, ఎవరు దోషులు అనే అంశంపై తాను ఎక్కడా మీడియాతో చెప్పలేదంటూ కూడా ఆయన ఈరోజు రాసిన లేఖలో ఆయన వివరించారు. దర్యాప్తు సందర్భంగా విచారణ విషయంలో విచారణలో జరిగిన అంశాలు ఎక్కడ బయటకు చెప్పకుండానే విచారణ ఏ విధంగా జరుగుతుంది అనే విచారణ అంశాన్ని ఏ విధంగా జరుగుతున్న అంశాన్ని మీడియాకి చెప్పాను తప్ప విచారణలో అంతర్గతంగా జరిగిన వచ్చిన సమాచారాన్ని ఎవరైతే సాక్షులు విచారణ ముందు హాజరయ్యారో వారు ఇచ్చిన సమాచారాన్ని కానీ ఎక్కడ మీడియా ముందు చెప్పలేదు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తాను విచారణ కమిటీ చైర్మన్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టుగా జస్టిస్ నరసింహారెడ్డి ఆయన రాసిన లేఖలో వెల్లడించారు. అయితే ఈరోజు సుప్రీంకోర్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టు విద్యుత్ కొనుగోళ్ల కమిషన్ను వెంటనే రద్దు చేయాలంటూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఈ విచారణ కమిటీ చైర్మన్గా ఉన్న నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడినట్టుగా చెప్పిన అంశాలు ఈరోజు సుప్రీంకోర్టులో వెల్లడించిన నేపథ్యంలో ఆ విచారణ కమిటీ చైర్మన్గా మరో రిటైర్డ్ జడ్జిని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే దాదాపు మధ్యాహ్నం వరకు నియమించాలని ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం సోమవారం వరకు కొత్త జడ్జిని నియమించడానికి తమకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ జడ్జి న్యాయవాది కోర్టుకు తెలియజేయడంతో ఇక సోమవారం వరకు కొత్త ఈ విచారణ కమిషన్ చైర్మన్ని కొత్త చైర్మన్ నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కొత్త చైర్మన్ని ఎవరిని నియమిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు న్యాయ సలహాదారుల సూచనలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే సోమవారం వరకు విచారణ కొత్త చైర్మన్ని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సూచించే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా నరసింహారెడ్డి ఇచ్చిన లేఖలో తాను దర్యాప్తు విషయంలో ఎక్కడ నిష్పాక్షపాతంగా వివరించాను, పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించడానికే సహకరించాను, దర్యాప్తు సందర్భంగా వచ్చిన అనేక మంది సాక్షుల విషయంలో విచారణ సంబంధించిన అంశాన్ని ఎక్కడ బయటకు పెట్టకుండా కేవలం విచారణగా ఏ విధంగా జరుగుతుందనే అంశాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా మీడియా సమావేశం పెట్టాను తప్ప ఎక్కడ ఈ అంశాన్ని బయట పెట్టకుండా పారదర్శకంగా విచారణ కొనసాగించారు. అయినా న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో లేదంటే న్యాయ వ్యవస్థపైలో ఉన్న పూర్తిగా న్యాయ వ్యవస్థలో పనిచేశాను కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తాను ఈ విచారణ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా ఆయన లేఖలో వెల్లడించారు చెప్పచ్చు.